సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు విక్రమ్ వీడియోస్ లో వచ్చేసి మనము దుర్గామాత దగ్గరికి అయితే వచ్చినాం. సిద్దిపేట్ ఏదైతే ఉందో అంత ఐడల్స్ A to Z ప్రతి ఒక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడల్స్ అయితే నేను చూపెడతాను మీకు. ప్రతి ఒక్క దుర్గామాతని ఇంకా కొన్ని ఐడల్స్ కలరింగ్ అయినాయి, ఇంకొన్ని కలర్ కాలే. ఏవైతే ఉన్నాయో మనం వచ్చి మన స్వయంగా మనం వచ్చి మన ఇష్టమైన కలర్ వేయించుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఈడ మనకు లభించడం జరిగింది. మళ్ళీ మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది ఏదైతే ఉందో నేను మన గణేష్ ఐడల్స్ వినాయక చవితి ఏదైతే ఉందో గిన్నె తీసిన ఆ వీడియో కూడా వినాయక చవితి కూడా గిన్నె తీసిన. మళ్ళీ అది వచ్చేసి దుర్గామాత కూడా ఇప్పుడు గిన్నె తీసిన. చూడండి, ఈ వీడియో మొత్తం క్రేజీగా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. సరే మరి పోదాం. సో గాయ్స్, మనం అయితే ఇప్పుడు వచ్చేసినాం దాస్ ఆంజనేయ నగర్ చౌరస్తా రూరల్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ మెదక్ రోడ్ ఆపోజిట్లో మనం ఇక్కడ వచ్చేసినాం. చూడండి, ఇప్పుడు ఈ ఏరియాకి సింబల్ వచ్చేసి మా హనుమాన్ గుర్తు. చలో మనం పోదాం, చూద్దాం లోపలంతా. సో గాయ్స్, మనం అయితే ఇప్పుడు రవి అన్న దగ్గర వచ్చినాం. అన్న ఎన్ని మోడల్స్ వచ్చినాయి టోటల్? మొత్తం టోటల్ 25 మోడల్స్ ఉంటాయి. టోటల్ 25 మోడల్స్. టోటల్ వచ్చేసి మనకు 25 మోడల్స్. 25లో ఎంత టోటల్ వచ్చేసి 374. మన దగ్గర వచ్చేసి 374, 375 విగ్రహాలు అయితే ఉన్నాయి. దానిలో ఎన్ని బుక్ అయినా? ఇప్పటివరకు 110 దాకా అయినాయి. 110 వరకు అయితే బుకింగ్ అయినాయి మనకు. సరే అన్న, థ్యాంక్ యూ. సరే చూసి రాగేసి ఇన్ని విగ్రహాలు అయితే ఇన్ని బుక్ అయినాయి. మీరు తొందర వచ్చి బుక్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. చాలామంది ఇప్పటికి వచ్చేసి బుక్ చేసుకురు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడల్స్ అయితే మనం చూడడానికి ఉంది మంచిగా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడల్స్ అయితే మనకు ఒకదానికి మించి ఒకటి అట్రాక్షన్ మస్తు ఉంది, చూడొచ్చు. అట్రాక్షన్ ఒకదాని నుంచి ఒకటి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ షెడ్ ఇది వచ్చేసి మనము ఫస్ట్ షెడ్లోకి వచ్చినాం. ఇంకో సెకండ్ షెడ్ ఉంటుంది, థర్డ్ షెడ్ ఉంటుంది. థర్డ్ షెడ్లో వచ్చేసి ఇంకా దుర్గామాతలు కాలే, ఇంకా లాస్ట్ షెడ్లో 2 పెద్ద దుర్గామాతలు ఉన్నాయి. అవి వచ్చేసి ఇంకా బుక్ అయినా లేవో తెలియదు, కాకపోతే మీరు వచ్చి తొందర బుక్ చేసుకోండి. ఇవి వచ్చేసి చూసుకోవచ్చు, విగ్రహం అయితే టోటల్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఐ పెయింటింగ్ ఒకటే ఉంది. ఐ కలర్ పెయింటింగ్ ఏదైతే ఉన్నాయో అవి ఒకటే ఉన్నాయి. అవి డిజైనర్ లాస్ట్కి వచ్చి కొద్దిగా వేసేస్తారు. బుకింగ్ చేసిన తర్వాత కొన్ని చేస్తారు, బుక్ చేయకముందు కొన్ని చేసేస్తారు. ఎందుకంటే అది మీరు తొందర వచ్చి బుక్ చేసుకుంటే మీకు ప్లేసింగ్ అయితే అయిపోతుంది ఆర్డర్ ప్లేస్ చేస్తే. వచ్చేసి ఇవన్నీ ఫీట్లు అంటే నాకు తెలిసి ఇవి వచ్చేసి 6-7 ఫీట్లు ఉంటాయి. ఇవి వచ్చేసి 10 ఫీట్లు ఉంటాయి నాకు తెలిసి. గాయస్, ఇవి వచ్చేసి విగ్రహాలు 10 ఫీట్లు ఉంటాయి నాకు తెలిసి. 10 ఫీట్స్ అయితే ఉంటాయి. వినాయకులు ఇవైతే వినాయకులు, ఈ దుర్గామాత విగ్రహాలు ఉన్నాయి సేమ్ అవే 10 ఫీట్స్. 9.5 10 ఫీట్స్ ఉంటాయి నాకు తెలిసినంత. ఇంకా బుకింగ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. కొన్ని విగ్రహాలు ఏవైతే ఉన్నాయి కొన్ని పోయినాయి అంట నాకు తెలిసి, చెప్పి అన్న వాళ్ళు. కొన్ని విగ్రహాలు బుక్ అయిపోయినాయి, ఇంకొన్ని అయితే ఉంటాయి. చూడండి గైస్, ఇది వచ్చేసి మళ్ళీ ఇది వచ్చేసి నాకు తెలిసి 7 to 8 ఫీట్స్ అనుకుంటా. ఇది వచ్చేసి 6 ఫీట్స్. ఈ విగ్రహం వచ్చేసి 6 ఫీట్స్, 6 to 7 ఫీట్స్. అలా ఈ చిన్న విగ్రహాలు వచ్చేసి 5 to 6 ఫీట్స్ విగ్రహాలు వచ్చేసి. గాయ్స్, ఇప్పుడు మనం సెకండ్ షెడ్ అయితే పోదాం. చలో సెకండ్ షెడ్కి అయితే పోదాం ఇప్పుడు. చలో, ఈ విగ్రహాలు అయితే కొన్ని మన ఇయ్యాలి. మన దోస్తు గారు పోతం పిల్లి లెక్క. ఈ విగ్రహాలకి అయితే కలరింగ్ వేయలే, ఇంకా స్టార్ట్. దాస్ ఆంజనేయ నగర్ దుర్గామాత. ఇప్పుడు ఏదైతే ఉందో మనకు దుర్గామాతలు వచ్చేసి ఎన్ని బుక్ అయినాయి, ఎన్ని బుక్ కాదు? ఇప్పటివరకు దాదాపు 100 పైన బుక్ అయిపోయింది. 100 పైన బుక్ అయిపోయింది. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇక్కడ చేసాక ఇంకొన్ని ఆర్డర్లు ఉన్నాయి. అవి కూడా అయిపోతుంది. ఈ ఒక్క మోడల్కి ఎన్ని పీసులు తయారు చేస్తారు? ఒక మోడల్కి ఒక డై ఉంటుంది. ఒక డైకి 10-12 వెళ్తుంది. ఒక మోడల్కి ఇప్పుడు డై ఉందనుకో 10-12 పీసులు వెళ్తాయి, 15 దాకా వెళ్తాయి. ఇంకా పెద్ద ఉంటుంది, తక్కువ వెళ్తుంది. అట్లా పెద్ద ఉంటే ఇంకా అవి ఇంకా బాగున్నాయి పెద్ద మోడల్స్. అట్లా ఎన్ని అంటే ఒక్క మోడల్ నుంచి 10-12 అయితే తయారు చేస్తారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టే ఇప్పుడు మొత్తం మన వినాయకుడు మన దుర్గామాత షెడ్ అంటే చూద్దా. వినాయకుడు లాస్ట్ టైం మనమే చూసాం. ఇప్పుడు దుర్గామాత అయితే దుర్గామాత. సరే, మేము చూస్తాం. A few moments later. ఈ విగ్రహాలు వచ్చేసి 10 to 11 ఫీట్స్ నాకు తెలిసిన 10 to 11 ఫీట్స్ ఈ విగ్రహాలు వచ్చేసి.
జస్ట్ స్కిన్ కలరింగ్ అయితే చేస్తారు. స్కిన్ కలరింగ్ చూసుకోవచ్చు. ఆడ స్కిన్ కలరింగ్ వేసిరు, ఇక్కడ పసుపు కలరింగ్ అయితే వేసిరు. ఇవన్నీ కొత్త మోడల్, న్యూ మోడల్. ఇవన్నీ వచ్చేసి న్యూ మోడల్. మళ్ళా ఇవన్నీ కలర్ చేసినాక ఇప్పుడు మీరు ఈ విగ్రహం ఏదైతే చూస్తారో ఈ అన్ని విగ్రహాలు ఎట్లున్నాయో అట్లా మన ఈ విగ్రహం కలర్ వేస్తే అన్ని విగ్రహాలకు ఎట్లా కలర్ వేస్తే అట్లా కనిపిస్తారని డెమో పీస్ అయితే పెట్టిరు. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మన దుర్గమాత వచ్చేసి ఒక లయన్ మీద కూర్చోండి, సింహం మీద. ఇవి కూడా వచ్చేసి కొత్త మోడల్ అంట. కొత్త మోడల్ వచ్చేసి దగ్గర ఒక 3 to 4 న్యూ మోడల్స్ అయితే రిలీజ్ చేసిరు. మీకు A to Z ఏదైతే ఉందో మన ఇప్పుడు చెట్లలో A to Z ఏది ఉన్నాయో అన్ని చూపెడుతున్నా. అలాగే ఇటు చూసుకోవచ్చు. ఇంకా స్కిన్ కలరింగ్ అయితే జరుగుతుంది. స్కిన్ కలర్ చూడండి. మన బ్రదర్ వచ్చేసి దుర్గామాతకి అయితే స్కిన్ కలరింగ్ అయితే చేస్తారు. వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మైక్ లేదు. మైక్ తొందరలో కొన్నాం కదా, చాలా స్ట్రగుల్ అవుతున్నాను నేను కూడా. కాకపోతే మీరు చూడండి మన దుర్గామాత ఏదైతే ఉందో ఫస్ట్ వచ్చేసి మెల్లగా స్కిన్ కలర్ వేసేస్తారు. తర్వాత ముకుటం పైన వేసేస్తారు. తర్వాత సింహం వేస్తారు. సింహం వేసిన లాస్ట్కి జ్యువెలరీస్ బంగారము అవిటికి కలర్ వేస్తారు. దాని తర్వాత డ్రెస్సింగ్ కలర్ వేసేసి లాస్ట్కి బ్యాక్ హెయిర్ కలర్ వేసేస్తారు. బ్లాక్ కలర్ వేసేసినాక లాస్ట్కి ఏదైతే ఉందో లాస్ట్కి ఐ డిజైన్ వేస్తారు. ఐ డిజైన్ వేసినాక మనకు వచ్చేసి విగ్రహం టోటల్లీ కంప్లీటెడ్ అయిపోతుంది. దాని తర్వాత మనం బుక్ చేసుకోవచ్చు. మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది గాయస్, నేను మళ్ళీ ఇస్తున్నా. ఇంకో ఆప్షన్ కూడా ఉంది మనకి ఆప్షన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైతే ఉందో విగ్రహాలు మనకు నచ్చినట్టుగా కలరింగ్ చేసుకోవచ్చు. ఆప్షన్ కూడా మనకి ఇక్కడ లభించడం జరుగుతుంది. ఇటు వరకు అయితే ఇంతే గాయస్. సో గాయస్ ఇటు వరకు అయితే ఇంతే. మనం ఇక థర్డ్ షెడ్కి అయితే పోదాం. చలో థర్డ్ షెడ్కి అయితే పోదాం. సో థర్డ్ షెడ్కి అయితే వచ్చేసినాం. మళ్ళీ మనము ఇది వచ్చేసి వినాయక విగ్రహాలు కొన్ని మిగిలిపోయినాయి. వినాయక విగ్రహాలు. ఇటు వచ్చేసి మనకు దుర్గామాత 10 feet అండి. ఇప్పుడు మీరు ఇటు చూసుకున్నట్టయితే మన సింహాలు అయితే అంత కలరింగ్ అయిపోయింది. ఎల్లో కలర్ ఫినిషింగ్ ఇచ్చారు. మన దుర్గమాతకు వచ్చేసి వైట్ కలర్ టోన్ ఫినిషింగ్ ఇచ్చారు. చూడండి మనకు వైట్ కలర్ చూసుకోవచ్చు, పసుపు కలర్ చూసుకోవచ్చు, మళ్ళీ బ్లాక్ కమ్ వైలెట్, యాష్ కమ్ వైలెట్ కలర్లో కూడా చూసుకోవచ్చు. మనము ఈ కలర్లో కూడా మనకు సెలెక్షన్ అయితే జరగకూడదు. ఎందుకంటే నాకు తెలిసి ఈ కొన్ని కలర్లు ఇది వేపిస్తున్నారంటే నాకు తెలిసి ఇది ఆర్డర్ వచ్చినట్టుంది. కొన్ని ఆర్డర్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఆర్డర్ ఇచ్చినట్టున్నారు. మీరు ఇందాక చూపెట్టినారా? మీరు ఇందాక చూపెట్టినట్టే చూడండి. ఫస్ట్ పసుపు కలరు, తర్వాత స్కిన్ కలరు, తర్వాత వచ్చేసి వైలెట్ కలర్. ఈ కలర్లో అయితే మనకి ఇవ్వడం లభించింది. మళ్ళీ ఇప్పుడు చూసుకోవచ్చు మన దుర్గమాత చేతులు అయితే శంఖం అటు ఇటు ఆయుధాలు వస్తాయేమో నాకు తెలిసి. మళ్ళీ ఇటు వచ్చేసి లోటస్ అయితే వేయడం జరిగింది. ఇంకా ఇది చూడొచ్చు గాయస్ మీరు. సో గాయస్ ఇంకా కొద్ది కలరింగ్ అయితే జరుగుతుంది, ఫినిషింగ్ అవుతుంది. మీకు ఇప్పుడు చూస్తున్నా. సో మీకు సర్ప్రైజ్గా ఇంకోటి చూపెడుతున్నా. మీరు ఇప్పటిదాకా చూసినాయి 8 feet, 7 feet, 9 feet, 10 feet. ఇప్పుడు చూడబోయేది మీరు 13 feet. చూద్దామా? 1 2 3 పోదాం. చూడండి గాయస్ 13 feet దుర్గమాత వచ్చేసి మనకి ఇది ఉంది. 13 feet దుర్గమాత. నేను చూపెట్టినా ఇప్పుడు వినాయకునికే రెడీ చేసేసారు. వినాయకుని రెడీ చేసేటప్పుడే రెడీ చేసేసారు. కాకపోతే దీనికి ఏదైతే ఉందో కలరింగ్ వేయాలి అంతే. దుర్గమాత అయితే ఇవి 599 అంట. అంటే నంబరు 599 ఏదైతే ఉందో నంబర్ అది ఆల్రెడీ వచ్చి బుకింగ్ అయితే చేసుకున్నారు. ఈ విగ్రహం ఒకటి, దీని ఇంకా ఇంకో విగ్రహం ఉంటుంది. 2 విగ్రహాలు అయితే బుక్ చేయడం జరిగిపోయింది. అలా చూడండి చూపెట్టా చూసిరా గైస్. ఈ వెనకాల విగ్రహం వచ్చేసి అట్లా మనకు కొద్దిగా వెడల్పు ఇచ్చింది. ఈ విగ్రహంలో జస్ట్ స్ట్రక్చర్ ఇచ్చింది. మనకి ఈ స్ట్రక్చర్లో చూసుకోవచ్చు గైస్. మనము 2 లయన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు 2 లయన్స్ కూడా 2 డిజైన్లు ఉంది. ఇప్పుడు ఈరోజు చూస్తున్నా ఈ డిజైన్ ఒకటి, ఈ లైన్లో మళ్ళీ ఈ లైన్లో ఈ డిజైన్ లేదు. 2 లయన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దుర్గమాత ముకుటము, మళ్ళా
8 చేతులతో ఒక దుర్గామాత అయితే తయారు చేసారు. ఇది వచ్చేసి ఇది కూడా కొత్త మోడల్ అంట. రెండు ఈ కొత్త మోడల్లో 2 విగ్రహాలు అయితే తయారు చేయడం జరిగింది. ఇప్పుడు చూసిరా, ఇప్పటిదాకైతే మీరు చూసింది ఇవన్నీ. అలా ఈ పెద్ద విగ్రహం కూడా చూపెట్టిన. మీరు ఇంకా వచ్చేసి ఇంకో 2 లైన్స్ ఉంది, ఆ 2 లైన్స్ కూడా మీకు చూపెడతా. ఇటు వచ్చేసేయండి మీరు. ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నా. జస్ట్ బ్రదర్ కూడా ఏదైతే ఉందో, బ్రదరు మనకు లయన్ పెయింటింగ్ చేస్తారు. లయన్ పెయింటింగ్ అయితే చేయడం జరుగుతుంది. చూడండి గైస్, లయన్ అయితే క్లియర్ కట్ పెయింటింగ్ అయితే చేస్తారు మనకు బ్రదర్తో. లయన్ ఫస్ట్ అయితే ఇప్పుడు మీరు చూడండి, ఈ రోల మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఈ రోల్ అంతా లయన్స్ అయితే కలరింగ్ జరిగిపోయింది. ఫస్ట్ లయన్ నాకు తెలిసినంత వరకు లయన్స్ చేస్తున్నారు అనుకుంటా. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నా, మనకు ఈ మోడల్ వచ్చేసి మనకు కొత్త ఒక సింహం వచ్చేసింది. మళ్ళీ దుర్గమాత వచ్చేసి మనకు మహారాజా కూర్చుని అయితే కూర్చున్నట్టు. మళ్ళీ ఈడ ఒక గద్ద కూడా ఇచ్చారు మంచిగా కుషన్ లెక్క. కింద వచ్చేసి మనకు లోటస్ కనిపిస్తుందా గైస్? కింద వచ్చేసి మనకు లోటస్. ఈ డిజైన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి కొత్త డిజైన్. ఇది దసరాకు ఇంకా చాలా తక్కువ రోజులు ఉన్నాయి, వచ్చి బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. ఎందుకంటే నా సజెషన్ ఏంటంటే బుకింగ్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకే తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. దసరా తొందరగా ఉంది. మళ్ళీ ఇంకోటి వచ్చేసి మీకు మళ్ళీ ఇంకోసారి చెప్పేస్తున్నా, లొకేషన్ వచ్చేసి దాస్ ఆంజనేయ నగర్ చౌరస్తా సిద్దిపేట్ మెదక్ రోడ్ రూరల్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్. మళ్ళీ ఇటు వచ్చేసి హనుమాన్ స్టాచ్యూ ఏదైతే ఉంటుందో హనుమాన్ స్టాచ్యూకి రైట్ సైడ్ మనం చూసుకోవచ్చు 2 షెడ్లు అయితే ఉంటాయి. 2 షెడ్లు వచ్చేసి రవి అన్నకి వచ్చి బుక్ చేసుకోండి. ఎంత తొందర బుక్ చేసుకుంటే మీకు అంత తొందరగా కలరింగ్ మీకు ఇష్టం, మీకు నచ్చినట్టు కలరింగ్ చేయించుకోవచ్చు, నచ్చినట్టు విగ్రహం చేయించుకోవచ్చు. చూడండి కదా, ఇంకా మీకు కొన్ని విగ్రహాలు వేరే టైప్ అయితే చూపెడతారు. రాండి మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే. సో గాయ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో కలరింగ్ ఇంకా చేయలేదు స్టార్ట్. మెల్లగా లైన్గా వస్తున్నాయి. ఇటేమో కలర్ అయిన లైన్స్, ఇటేమో కాలేదు, ఇటు లైన్గా వస్తుంది. సో గాయ్స్, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ చిన్న విగ్రహాలలో కూడా మనకు 2 సింహాలు వేయడం జరిగింది. 2 సింహాలు. మళ్ళీ దీనిలో కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు రాజా కుర్చీలు ఎక్కువ మంచిగా ఇచ్చారు. మళ్ళీ కింద లోటస్ పువ్వు ఏదైతే ఉందో లోటస్ పువ్వు అంతే ఉంది. కాకపోతే మనకు పెద్ద స్టాచ్యూలో ఎన్ని గణం వచ్చినాయో అవి చిన్న స్టాచ్యూలో వచ్చేసినాయి. చిన్న స్టాచ్యూలలో కూడా మనకు చాలా చూడడానికి అనిపిస్తుంది. 2 సింహాలతో ఒక లోటస్, మళ్ళీ రాజా కుర్చీ. 2 లయన్స్ ఈడ, 1 లయన్ మాత్రం ఈడ, జస్ట్ 1 లయన్. ఈడ 1 లయన్. ఓ బాయ్ బాయ్ हाय बोलो, सब्सक्राइब करता हाय बोलो, हाय हाय ऐसा बोलो, हाय हाय। अच्छा बढ़िया का आवाज सुने फिर देखे बढ़िया पूरा बढ़िया। हमारे को फोन करे तो नहीं उठा दे तुम। आती है तुम फोन नहीं उठाया। ये ठीक है बताओ। अभी ये कितना फीट के? ये 7 फीट का, ये 8 फीट का के बाद आ तू। సో గాయ్స్, ఇప్పుడు మళ్ళీ చూసుకోవచ్చు కొత్త మోడల్ మనకు విగ్రహంలో తీయడం అయితే జరిగింది. విగ్రహంలో వచ్చేసి శివుడు, శివలింగం విత్ స్నేక్, మళ్ళా కార్తికేయుడు, వినాయకుడు, పార్వతి ముగ్గురు అయితే తీయడం జరిగింది. దుర్గామాత నలుగురం, అంటే దుర్గామాతతో ఒక ఫ్యామిలీ అయితే చూపెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ నెమలి వచ్చింది. ఇక్కడ నెమలి వచ్చేసి మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక సింహం కూడా ఇవ్వడం జరిగింది. ఈ విగ్రహం వచ్చేసి 7 ఫీట్స్ కానీ మొత్తం ఫ్యామిలీని రిప్రజెంటేషన్ చేసిరు, దేవుళ్ళ ఫ్యామిలీని, గాడెసెస్ అందరినీ. ఈ విగ్రహాలు వచ్చేసి నాకు తెలిసి ఉన్నట్టున్నాయి మినిమం ఒక 20 ఉంటాయేమో. ఈ విగ్రహాలు 20 to 25 విగ్రహాలు ఉంటాయి. ఏ మోడల్ అయినా ఇక్కడ 20 to 25 వరకు చేస్తారు. 4-5 మోడల్ అయినా అది 20 to 25 వరకు అయితే కంప్లీట్ చేస్తారు. గాయ్స్, మళ్ళీ ఇప్పుడు ఇంకో షెడ్ దగ్గర అయితే వచ్చినాం. ఇది రోడ్కి ఇటు విగ్రహాలు అయితే తయారు చేసిరు. చూస్తురుగా, ఈ విగ్రహం టోటలీ కంప్లీటెడ్. అవి కూడా కంప్లీట్ అయిపోయినట్టుంది నాకు తెలిసి. కాకపోతే అవి ఇంకా కొద్ది ఉంది డిజైను. మళ్ళీ గిట్టు వచ్చేసి కొన్ని విగ్రహాలు, ఇటు కూడా కొన్ని విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇంకా కలరింగ్ చేయాలి. ఇటు చూద్దాం. ఇటు వచ్చేసి ఈ విగ్రహాలు వచ్చేసి మనకు కలరింగ్ మొత్తం అయిపోయింది. ముక్కుటం ఒకటి ఉంది, ఐ పెయింటింగ్ ఒకటి ఉంది. సేమ్ ఇటు కూడా ఇంతే.
అన్న ఇది ఎన్ని ఫీట్లే? ఇది వచ్చేసి 11 ఫీట్స్, 10 to 11 ఫీట్స్ ఉంటాయి ఇది. మళ్ళీ ఇటు చూడొచ్చు మీరు ఈ విగ్రహాలు చూస్తారా గైస్? ఈ విగ్రహాలు వచ్చేసి గిట్లా. ఇప్పుడు దీనిలో కూడా ఈ చిన్న చిన్న విగ్రహాలు అయినా కానీ ఇవి నాకు తెలిసి లేదన్నా 7 ఫీట్స్ వరకు ఉంటాయి ఈ విగ్రహాలు. అన్న వచ్చేసి మనకు ఇప్పుడు ఐ పెయింటింగ్ అయితే చేస్తారు. చూస్తురా గైస్, ఐ పెయింటింగ్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ. అన్నా అన్నా మనకు వచ్చేసి ప్రతి దుర్గమాత 3-4 షెడ్లు ఐ పెయింటింగ్ నువ్వే వేస్తావు? ఐ పెయింటింగ్ ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్ అడుగుదామని. ఇద్దరు ఉన్నారా? రైట్ అన్న, ఇద్దరు వరకే, ఇద్దరు ఉన్నారంట. దుర్గమాతలు అయితే ఇట్లా ఉన్నాయి చూస్తురా. ఇప్పుడు చూసుకున్నట్టయితే ముక్కుటం ఏదైతే ఉన్నాయో ముక్కుటం కలరింగ్ జరగాలి. మళ్ళీ ఈ ఆయుధాలు ఫ్లవరు మళ్ళీ ఐబాల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయడం జరగాలి, అవి కూడా చేస్తారు. సో గాయస్ మనం ఇంకా చూసుకోవచ్చు దుర్గామాత మీద ఇంకో అవతారం అయితే ఇవ్వడం జరిగింది. చూడండి చూస్తురా గాయస్, దుర్గామాత మీద ఇంకో అవతారం అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ డిజైన్లు కూడా ఉన్నాయి, ఇవి కూడా 10-15 ఉంటాయి నాకు తెలిసి. చూస్తురా గైస్, ఇదివరకైతే మన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఇది వరకే ఉన్నాయి. ఇవి వచ్చేసి మీకు ఇష్టం ఉన్న కలర్లో బుక్ చేసుకొని కలరింగ్ చేయించుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు చూసుకోవచ్చు, నేను చెప్పడం ఇంకోటి మర్చిపోయినా. ఈ విగ్రహంకి వచ్చేసి దుర్గామాత లింగము, పాము ప్లస్ లింగం మీద కొన్ని ఆకుల డిజైన్ అయితే ఇచ్చిర్రు. ఆకులు కనిపిస్తున్నాయి, ఆకుల డిజైన్ అయితే ఇచ్చిర్రు ఇక్కడ. మళ్ళీ ఇటు వచ్చేసి కార్తికేయుడు, నెమలి, వినాయకుడు, మళ్ళీ సింహం, మొత్తం ఫ్యామిలీ రిప్రజెంటేషన్ జరిగింది. మళ్ళీ ఇక్కడ మూషకుడు కూడా వచ్చేసింది మనకి. ఇట్లయితే మన వీడియోని అయితే ఇప్పుడు ఎండ్ చేయబోతున్నాం. మీకు కనుక వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చకుంటే లైక్ చేయకండి, షేర్ చేయకండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే 100 మందికి చెప్పండి, నచ్చకుంటే ఎవరికి చెప్పకండి. సరే మరి ఉంటా. అప్పటిదాకా జై భారత్. కావాలంటే ఇంకోసారి మీకు అడ్రస్ ఏదైతే ఉందో చెప్పేస్తాను. అడ్రస్ వచ్చేసి ఇది దాసాంజనేయ నగర్ చౌరస్తా, రూరల్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్, మెదక్ రోడ్ ఆపోజిట్. మళ్ళీ ఇటు వచ్చేసి మనకు దాసాంజనేయ నగర్ అంటే హనుమంతుడు స్టాచ్యూ రైట్ సైడ్ అయితే మనకు ఈ షెడ్లు అయితే ఉండడం జరుగుతుంది. రోడ్కి అటు ఇటు 2 షెడ్లు అయితే ఉంది. 2 అంటే టోటల్ 1, 2, 3, 4, 5 టోటల్. రోడ్కి లెఫ్ట్ సైడ్ ఏమో 1 ఉంటుంది, రైట్ సైడ్ ఏమో 3 ఉంటుంది. అంటే హనుమంతుడి స్టాచ్యూకి రైట్ సైడ్ అయితే ఈ షెడ్లు ఉంటాయి. సరే మరి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే మరి జై భారత్.